మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి 50 మీటర్ల బఫర్ జోన్ వరకు మాత్రమే భూసేకరణ చేస్తున్నామని రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఎక్కడా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేయించడం, వ్యక్తిగత నోటీసులు ఇవ్వడం లేదని తెలిపారు. లంగర్ హౌస్లోని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ విషయంలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆర్డీఓ వివరించారు. రాజేంద్రనగర్లోని కిస్మత్పుర దర్గా డివిజన్లలో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, బండ్లగూడ జాగీర్ ఉప్పరపల్లిలో బఫర్ జోన్లో నిర్మాణాలను భూసేకరణ చట్టం ప్రకారమే స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ వెల్లడించారు. మూసీ నది అభివృద్ధికి పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మధు పార్క్ రిడ్జ్ ఆ రోజు వాళ్ళు చెప్తున్న ప్రకారం మాకు 12 మీటర్స్ ఇచ్చినారు అని చెప్పేసి, పర్మిషన్స్ ఇచ్చినారు అని చెప్పేసి, అయితే 2012 నుంచి 50 మీటర్స్ ఏదైతే బఫర్ జోన్ ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ ఉన్నాయో ఆ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం చూసినప్పుడు ఇప్పుడు దాదాపు 2.5 ఎకరాలు మధు పార్క్ రిడ్జ్ 50 మీటర్ బఫర్ జోన్ లోకి వస్తుంది. సో ఆ విషయాన్ని కూడా వాళ్ళకి తెలియజేసిన, భవిష్యత్తులో ఈ 50 మీటర్స్ బఫర్ జోన్ ఉన్నప్పుడు ప్లస్ వారికి ఈ యొక్క భూసేకరణ విషయం తెలియజేసినప్పుడు వారు కొంతమంది నాకు మెరుగైన నష్టపరిహారం వస్తే, ఎందుకంటే బఫర్ జోన్ లో ఉన్న వాటికి భవిష్యత్తులో అమ్ముకోవడానికి కానీ లేకపోతే కొనుక్కోవడానికి కానీ ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి కొనే వాళ్ళు కూడా ముందుకు రారు. కాబట్టి ఈ యొక్క మార్కెట్ రేట్ మాకు వస్తే మాకు మెరుగైన నష్టపరిహారం చెల్లించగలిగితే ఆలోచిస్తామని చెప్పేసి వారు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ ఆలోచన వారు ముందు ఉంచిన, నోటిఫికేషన్ కూడా ఇచ్చిన, గతంలో కూడా 2-3 సార్లు సంప్రదింపులు జరిపిన వారితోటి నోటిఫికేషన్ రాకముందే. కాబట్టి ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా వారి నిర్ణయం తీసుకునే విధంగా వాస్తవ విషయాలు వాళ్ళకి తెలియజేసిన, భవిష్యత్తులో మళ్ళీ వారితో మీటింగ్ పెట్టి వారికి నష్టం లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం.